మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆకివీడు సరార్దార్ కాటన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మన లోకల్ ఎంఆర్ఓ గారు శ్రీ గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారికి ముందుగా మనందరి తరపున కూడా స్వాగతం పలుకుతూ, ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆ ఖర్చుకి మరి దాతల సహకారంతో మనం మీట్ అవడం జరుగుతోంది. ఆ విధంగా ఈరోజు కార్యక్రమానికి దాతలుగా మన స్థానిక లక్ష్మీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ నవీన్ గారు, డాక్టర్ కవిత గారు, వారు ఎంతో ఉదారంగా పేదలందరికీ కూడా దుప్పట్లు ఇవ్వటానికి ముందుకు రావటం, వారికి కూడా ఈ సభాముఖంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి లబ్ధిదారులుగా వచ్చినటువంటి మీరందరూ కూడా ఎక్కువ మంది ఇందులో అంతా కూడా వయోవృద్ధులే ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మరి మనకి గతం కంటే కూడా ఇప్పుడు మనకి అందరికీ ఈ వయస్సు ఎక్కువ కాలం అందరూ కూడా జీవించడం జరుగుతుంది. జీవన ప్రమాణాలు పెరిగి గతంలో మరి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం 30-33 సంవత్సరాలు ఉండేటువంటి యావరేజ్ వయస్కులు ఇప్పుడు 70-75 వరకు కూడా జీవించి ఉండటం జరుగుతుంది. అంచేత ఎక్కువ మంది శాతం, అంటే ఇప్పుడు మన దేశంలో చూసుకున్నట్లయితే దాదాపు 10 కోట్ల మంది వరకు కూడా ఈ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంతా కూడా జీవించి ఉండటం జరుగుతోంది. మరి వయసులో ఉండగా వాళ్ళంతా కూడా వారి కుటుంబాలకి, అదేవిధంగా ఈ సమాజానికి కూడా ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళ తర్వాత మరి ఎవరైనా మరి కాస్త 60-65 సంవత్సరాల వరకు పని చేయగలుగుతారు. తర్వాత పని చేయాలంటే చాలా కష్టం. అంచేతే మరి ఎవరికైనా కూడా రిటైర్మెంట్ ఉంటుంది. ఆ విధంగా రిటైర్మెంటు తీసుకున్న వాళ్ళు, అంతేకాకుండా మరి వాళ్ళు ఏ వృత్తిలో పనిచేసినా కూడా వాళ్ళు 60-65 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెన్షనర్స్ కింద మరి మారటం జరుగుతోంది. ఇప్పుడు అదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు మరి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మరి అంతకుముందు మనకు తెలిసి ఉండగానే కేవలం అసలు ముందు ఉండేవి కాదు, తర్వాత 200లో మొదలుపెట్టి ఈ రోజున 4000 వరకు పెన్షన్స్ ఇవ్వటం జరుగుతోంది. ఆ 4000 పెన్షన్ మూలంగా చాలామంది ఎంతో గౌరవంగా వాళ్ళు ఉన్న దాంట్లో చాలా బాగా జీవించగలుగుతున్నారు. ఆ విధంగా మరింత ఆయుస్సు పెరగటానికి కూడా ఆస్కారం ఉంది. అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా జీవన ప్రమాణాలు పెరిగి ఇంకా ఈ సగటు వయసు అంతా కూడా బాగా పెరుగుతోంది. ఎక్కువ మంది వయోవృద్ధులు ఉండటం జరుగుతోంది. కొన్ని బాగా డెవలప్డ్ కంట్రీస్లో అయితే 80-85 సంవత్సరాల వరకు కూడా బాగానే ఉండి వాళ్ళు పని చేసుకునే స్థితిలో కూడా ఉంటున్నారు, జపాన్ లాంటి దేశాల్లో. మరి మనకి ఈ 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి రాయితీలు ఇవ్వటం కూడా జరుగుతోంది. ఆ రాయితీలను కూడా అందరూ కూడా అందిపుచ్చుకుని వాళ్ళు చక్కగా జీవించడం జరుగుతోంది. మరి ఈ వృద్ధుల సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతోంది. యువతలో వచ్చినటువంటి వ్యవహార శైలిని అణగట్టడానికి మీటింగ్లు పెట్టి ముఖ్యంగా ఈ వృద్ధులకి జరుగుతున్న అన్యాయాల అక్రమాలను చర్చించి వాళ్ళు న్యాయం చేయడానికి ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అదే రకంగా మరి ఆగస్టు 21న జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుతున్నారు. అదేవిధంగా ఆగస్టు 16వ తారీఖున వృద్ధుల సమస్యల పరిష్కారం జరుపుతున్నారు. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన, జూన్ 15వ తేదీన ప్రపంచ వృద్ధుల వేధింపు నివారణ దినం జరుపుతున్నారు. ఈ రకంగా 4 దినోత్సవాలు మేము జరుపుతున్నాం. మేము ఇప్పటికీ డాక్టర్ గారు మాకు ఈ కార్యక్రమం నిర్వహణకి ముఖ్యమైనటువంటి గౌరవాధ్యక్షులు మా డాక్టర్ ఎంఎస్ గారు, ఆయన యొక్క ఆలోచనలతో, ఆయన యొక్క
చేసేటువంటి ఆయన ఏం చెప్తా చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. మాదేమీ లేదు. కాబట్టి ఇక్కడ మేము ఇంచుమించు 102 కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు ఇంచుమించుగా 102 కార్యక్రమాల ద్వారా పేద వృద్ధులకి దాతల సహకారంతో సుమారు 8,000 దుప్పట్లు ఇచ్చాం, 6,000 చీరలు ఇచ్చాం, 6 సార్లు పంచాయతీ కార్మికులకు యూనిఫారం మా డాక్టర్ గారు ఇచ్చారు. అలాగే 200 మంది ఓతకారులు ఇచ్చాం. అదేవిధంగా 100 మందికి కళ్ళజోళ్ళు వేయించాం. ఈ రకంగా 22 లక్షల రూపాయలు విలువైనటువంటి సరుకులు దాతల దగ్గర తీసుకుని మీకు ఇవ్వడం జరిగింది. అంచేత మీరు ప్రతి నెల మేము కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సరంలో 7 కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, మీకు అన్యాయం జరిగితే, మీరు ఇబ్బందులకు గురైతే మమ్మల్ని సంప్రదించండి. మీకు న్యాయం చేసే విధంగా మేము ట్రిబ్యునల్ పంపడము, ఎస్పీ గారి దగ్గర పంపడం చేస్తుంటాం. కాబట్టి ఇవాళ వృద్ధుల వేధింపుల నివారణ కోసం మేము పుట్టాం. మేము సాయశక్తిలో కృషి చేస్తాం. ఇవాళ ఈ దోపిడీ ప్రపంచంలో ఈ యొక్క తల్లిదండ్రులని ఇవాళ 4,000 రూపాయలు తీసుకుని తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళి నువ్వు 2,000 ఇస్తావా, లేదా 2,000 నువ్వు మాకు నువ్వు 2,000 తీసుకుని కుర్రాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. ఏదేమైనా రాటిగా చెప్పినట్టుగా మరి 4,000 వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలో కూడా ఆనందం వస్తుంది. చాలా సంతోషంగా బతుకుతున్నారు. కాబట్టి కష్టాలు గురి చేసిన మా సంఘానికి ఫిర్యాదు చేయండి. మా ఓపికనే అంతా మీకు సాయం చేస్తాం. కాబట్టి మనందరం కలిసికట్టుగా వృద్ధుల వేధింపుల నివారణ కోసం సంఘాలు పుట్టాయి. మా సంఘం పుట్టి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు చక్కటి కార్యక్రమాలు అందించి, ముఖ్యంగా మా ఎంఎస్ గారు మరి ఎంతోమంది దాతలు తీసుకొచ్చి సుమారు 100 మంది జ్ఞానులకి మేము చెప్పేది ఏంటంటే, వృద్ధుల సంఘం తీసేసి జ్ఞానుల సంఘంగా పేరు పెట్టమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జ్ఞానుల సంఘంగా పెడితే ఎంత జ్ఞానులు మీరు, వృద్ధులు కాదు జ్ఞానులు. మీ యొక్క ఆశయాలు ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా జ్ఞానులుగా మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ముందుకు సాగాలి, మీకు న్యాయం జరగాలి, మీరు అందరూ ఆనందంగా ఉండాలి. మరి ఇవాళ డాక్టర్ గారు కూడా మరి ఆయన ఆలోచనలతో ఇక్కడ మెడికల్ క్యాంపు సత్యనారాయణ గారు సెక్రటరీగా, పేరు వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్గా పెట్టి సుమారు ప్రతి మంగళవారం వచ్చి మంగళవారం 40,000 నుంచి 50,000 రూపాయల మందులు ఉచితంగా ఇస్తున్నారు. మందులు కూడా కాస్ట్లీ మందులు, మంచి కంపెనీ మందులు ఇస్తున్నారు. దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వృద్ధాప్యం అనేది శాపమా, వరం ఎందుకు కాకూడదు? అవ్వాలి. వరం అవ్వాలంటే ఇప్పుడున్న యువత వాళ్ళ ఆలోచన దృక్పథాలు మార్చుకోవాలి. ఇచ్చేదంటే ప్రతి వ్యక్తి కూడా 4 దశలు జీవితంలో దాటే ఈ స్టేజ్కి రావాలి. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం ప్రతి ఒక్కరికి తప్పదు ఈ పరిస్థితి. అంతేకాని నిన్ను కని పెంచి పోషించి నీకు ఒక మార్గం చెప్పిన నీ తల్లిదండ్రులకి ఈరోజు వృద్ధులయ్యారని చెప్పేసి వారిని నిర్లక్ష్యానికి గురి చేసి వృద్ధాశ్రమాల వెంట లేదంటే ఎక్కడో అనాథాశ్రమాలు వెంట వాళ్ళు వదిలేసినామంటే నీలో ఎంత కష్టసత్వ పెరిగిపోయిందో అర్థం చేసుకోవాలి. స్పష్టంగా చెప్తున్నాము. దాని గురించి ఈ మధ్య 2007లోనే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ని, ముఖ్యంగా తల్లిదండ్రుల కానీ నిర్లక్ష్యం చేస్తే కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. చాలా కేసులు మేము నష్టపోకుండా పనిచేసాం. చాలా కేసులు మేము పరిష్కరించడం జరిగింది. అనేక మందికి మేము తిరిగి వాళ్ళు రివోక్ అయ్యి, అలా నిరాదరణకు గురి చేసిన వాళ్ళందరూ కూడా రివోక్ అయ్యి వాళ్ళు మళ్ళీ సరైన జీవన మార్గం పొందేలాగా ఈ చట్టం చాలా సహాయపడుతుంది. ఇప్పటికే కూడా చాలా మందికి చట్టం మీద అవగాహన లేదనుకుంటాను. ఎవరైనా సరే వృద్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా సరే, కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని నిరాదరణకు గురి చేస్తున్నాను వీలైతే ఒక్క పిటిషన్ ఫైల్ చేయండి రెవెన్యూ డివిజనల్ వారికి. ఆ తర్వాత అక్కడ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అపీలింగ్ అథారిటీ కలెక్టర్ గారి అపీలింగ్ డెసిషన్ ఫైనల్. దానికి ఎవరో కాదనలేరు. ఏ హైకోర్టుకి వెళ్ళినా కూడా ఎక్కడ నెగ్గలేదు. ఆ పరిస్థితి లేదు. అది అర్థం చేసుకున్నాం అందరూ కూడా. అందరూ పడి అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఈ విధంగా ఈ విశిష్ట సేవలు అందించినటువంటి లయన్స్ క్లబ్ గారికి, ముఖ్యంగా వయోవృద్ధులు మా బంగారయ్య గారు పట్టి ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ వయసులో ఆయన ఉన్న ఉత్సాహం చేస్తే నిజంగా ఆయన చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. అటువంటి వ్యక్తులు అందరికీ ఒకసారి సపోర్ట్ పెట్టండి. దానికి